నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎండోమెట్రియోసిస్ లో గర్భసంచి పొరలో పెరిగే టిష్యూ ఎక్కడైనా పెరగచ్చు అండ్ ప్రతి బ్లీడింగ్ లో ప్రతి పీరియడ్ లో ఈ టిష్యూ కూడా బ్లీడ్ అవ్వడం అనేది ఖాయం. సో ఈ టిష్యూ పెల్విక్ ఏరియాలో ఉండొచ్చు, స్టమక్ మీద ఉండొచ్చు, వివిధ భాగాల్లో ఉండొచ్చు. ప్రతిసారి మీకు పీరియడ్ వస్తున్నప్పుడు ఈ టిష్యూ కూడా పెరగడం, బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎండోమెట్రియోసిస్ స్టేజెస్ బట్టి సివియారిటీ ఉంటుంది. గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటాయి అండ్ 4 లో చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ రెండు ముఖ్యమైన మేనేజ్మెంట్ పద్ధతులు ఉంటాయి: మెడికల్ మేనేజ్మెంట్ ను, సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ లో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ లో బర్త్ కంట్రోల్ పిల్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రిన్స్ ఉంటాయి, GnRH అని ఇంజెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ లో పెట్టడం, ఓవ్యులేషన్ అవ్వకుండా చూడడం వల్ల నొప్పి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి ఎండోమెట్రియోసిస్ వి. కాకపోతే సర్జికల్ మేనేజ్మెంట్ లో, విచ్ ఇస్ లాప్రోస్కోపీలో, అది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఎండోమెట్రియోసిస్ కి. ఎక్కడైతే ఎండోమెట్రియోటిక్ టిష్యూ ఉందో దాన్ని తీసేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోతాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి.